ఓం నమః శివాయ. శ్రీశైలం మహాక్షేత్రంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే మహాసంకల్పంతో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం ప్రారంభమైంది. ఆలయ ఈవో శ్రీనివాసరావు, పాలక మండలి చైర్మన్ రమేష్, అర్చక స్వాములు, వేద పండితులు ఈ వైదిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగస్టు 7 నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో ఈ విశేష పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముందుగా ప్రధానాలయ గోపురం నుంచి పసుపు, కుంకుమ, పుష్పాలతో పాటు ఋష్యశృంగ మహర్షి చిత్రపటాన్ని తీసుకుని ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం అక్క మహాదేవి అలంకార మండపంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ, ఋత్విక్వరణం, వృషశృంగ జపం, వరుణానుకవాక పారాయణాలు, వరుణ జపం, భాగవత విరాటపర్వ పారాయణాలతో పాటు పంచాక్షరి జపాలను నిర్వహించారు. ఈ 5 రోజుల పాటు యాగశాలలో వైదిక క్రతువులు, జపాలు, పారాయణాలు శాస్త్రోక్తంగా కొనసాగనున్నాయి. చివరి రోజైన ఆగస్టు 11న మహాపూర్ణాహుతితో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక కార్యక్రమాలు ముగియనున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం అర్చక స్వాములు, వేద పండితులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 36 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ మల్లికార్జున స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ మహావైదిక క్రతువు కొనసాగుతుంది. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. రుద్రపారాయణ, గణపతి అధర్వశేష పారాయణ, జప వరుణ పారాయణ అంగత్వేన పూర్వాషాఢ నక్షత్ర సమర్పయామి. నమో గ్రాధపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే స్థలంబోధరాయ వినాశ శివసదావరమ